హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నికల్ ట్రిక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు విజయ్. ఫ్రెండ్స్, మనకు నార్మల్గా వర్షాకాలంలో మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే మన మొబైల్ తీసుకొని మనం వర్షంలో బయటకు వెళ్ళినప్పుడు వాటర్ అనేది మన మొబైల్లోకి వెళ్ళి మన మొబైల్ అనేది డ్యామేజ్ కావడం కానీ లేదా మొబైల్ అనేది డెడ్ కావడం కానీ ఇలాంటివి అయితే జరుగుతుంటాయి. కానీ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు జస్ట్ 20 రూపీస్తో మీ మొబైల్ని ఒక వాటర్ ప్రూఫ్ మొబైల్ లాగా ఎలా చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ ట్రిక్ను కనుక మీరు యూజ్ చేసినట్టయితే మీ మొబైల్ అనేది ఎంత వాటర్లో పడ్డా కానీ 1% కూడా డ్యామేజ్ అనేది కావడం అయితే జరగదు. సో ఫ్రెండ్స్, అది ఎలాగనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారుగా, ఇది నా రియల్మీ 5 మొబైల్. సో దీంట్లోనే నేను డైలీ అయితే వీడియోస్ అయితే చేస్తాను. సో ఇది వాటర్ ప్రూఫ్ మొబైల్ అయితే కాదు, సో నార్మల్ మొబైలే. సో ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే మన మొబైల్ అనేది ఒకవేళ వాటర్లో పడ్డట్టయితే ఆ వాటర్ అనేది ఎక్కడ నుండి మొబైల్లోకి వెళ్తాయని అయితే గమనించుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మొబైల్లోకి వాటర్ అనేది మనకు ఛార్జింగ్ కనెక్టర్, అలాగే చూసుకున్నట్టయితే హెడ్ ఫోన్స్ జాక్ అయితే ఏదైతే ఉంటుందో దాంట్లో నుండి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఎక్కువసేపు మన మొబైల్ అనేది వాటర్లో ఉన్నట్టయితే వాల్యూమ్ అప్ బటన్, అలాగే డౌన్ బటన్, అలాగే సిమ్ ట్రే నుండి అయితే మనకైతే వాటర్ అనేది మొబైల్లోకి వెళ్ళడం అయితే జరుగుతుంది. సో ఈ 3 ప్లేసులలో నుండి మనం మొబైల్లోకి వాటర్ అనేది వెళ్ళకుండా చేసినట్టయితే మన మొబైల్ పైన ఒకవేళ వాటర్ పడ్డా లేదా మన మొబైల్ అనేది చేతిలో నుండి జారి వాటర్లో పడ్డా కానీ మన మొబైల్లోకి వేరే ప్లేస్ నుండి వాటర్ అనేది వెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే లేదు. సో ఫ్రెండ్స్, దీని కొరకు అయితే మీరు పెద్దగా చేయాల్సింది ఏం లేదు. ఇలాంటిది ఒక ప్లాస్టర్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో దీని యొక్క ప్రైస్ వచ్చేసి జస్ట్ 20 రూపీసే ఉంటుంది. సో ఈ ప్లాస్టర్ని ఏం చేయాలంటే మీరు హెడ్ ఫోన్ జాక్ ఏదైతే ఉంటుందో, సో ఈ హెడ్ ఫోన్ జాక్ అలాగే చూసుకున్నట్టయితే మనకు ఛార్జింగ్ కనెక్టర్, సో ఈ ఛార్జింగ్ కనెక్టర్ అలాగే హెడ్ ఫోన్ జాక్ ఈ విధంగా వేసేయండి. సో ఈ ట్రిక్ అనేది మీరు ఎప్పుడైతే మీరు వర్షంలో బయటికి వెళ్ళాల్సి వస్తుందో లేదా ఏదైనా వాటర్ ఎక్కువగా ఉన్న ప్లేస్లోకి మీరు వెళ్ళాల్సి వచ్చినప్పుడు యూజ్ చేయండి. సో ఈ విధంగా మీరైతే హెడ్ ఫోన్ జాక్ నుండి అలాగే ఛార్జింగ్ కనెక్టర్ నుండి వాటర్ అనేది లోపలికి వెళ్ళకుండా ఇలాంటి ఒక ప్లాస్టర్ తోటి అయితే కవర్ చేయండి. సో ఈ విధంగా ప్లాస్టర్ వేసుకున్నాక దీన్ని కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక మీరు కింద చూసుకున్నట్టయితే మనకు మైక్ వినపడడానికి, సో మన మైక్ వాయిస్ అనేది మొబైల్లోకి వెళ్ళడానికి అయితే చిన్న హోల్ అయితే ఉంటుంది. సో ఆ హోల్ దగ్గర అయితే మీరు ఏదైనా ఒక చిన్న గుండు పిన్ లాంటిది అయితే తీసుకొని చిన్న హోల్ అనేది చేయండి. అలాగే స్పీకర్ దగ్గర కూడా ఒక చిన్న హోల్ అనేది చేసేయండి. సో మీకు ఫోన్ వచ్చినప్పుడు వినపడడం కొరకు. సో ఈ విధంగా మీరు చిన్న 2 హోల్స్ చేశాక, సో అవసరం ఉంటే చేయండి, లేకపోతే చేయకపోయినా పెద్ద పర్వాలేదు. సో ఈ బయటికి వెళ్ళిన ప్లాస్టర్ అయితే ఏదైతే ఉంటుందో, సో ఈ ప్లాస్టర్ని టోటల్గా మీరు క్లీన్ చేసేసుకోండి. సో బయటికి కనిపించకుండా, సో ఒకవేళ వేరే వాళ్ళు చూసినా కానీ మీరు ఈ ప్లాస్టర్ వేసుకున్నట్టయితే అవతల వాళ్ళకి కనిపించకుండా సో బయటికి వెళ్ళిన ప్లాస్టర్ మొత్తం ఈ విధంగా కట్ చేసుకోండి. సో ఈ విధంగా కింద వేసుకున్నాక నెక్స్ట్ మీరు ఈ యొక్క వాల్యూమ్ బటన్స్ ఏవైతే ఉంటాయో, సో ఈ వాల్యూమ్ బటన్స్ అలాగే సిమ్ ట్రే 2 కవర్ అయ్యే విధంగా అయితే ప్లాస్టర్ అనేది వేసేసేయండి. సో ఈ విధంగా మీరు 2 ప్లేస్లలో ప్లాస్టర్ అనేది వేసాక మీకు ఎక్స్ట్రా ఉన్న ప్లాస్టర్ అనేది టోటల్గా క్లీన్ చేసేసుకోండి. సో ఈ విధంగా క్లీన్ చేసుకున్నాక, సో ఇక్కడ మీరు చూడవచ్చు వాల్యూమ్ బటన్స్ అనేది మనకు యాజ్ ఇట్ ఈస్గా పనిచేస్తాయి. సో మొబైల్ అనేది మనకు డైలీ ఎలా వాడతామో అలాగనే ఉంటుంది. మనకి ఇక్కడ ఎక్కడ కూడా ప్లాస్టర్ చేసినట్టయితే కనిపించదు. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు బ్యాక్ పౌచ్ పెట్టుకుంటే సరిపోతుంది. సో ఈ బ్యాక్ పౌచ్ కనుక మనం పెట్టినట్టయితే మనకు ప్లాస్టర్ అనేది ఎక్కడ కూడా కనిపించదు. సో మనం కిందికి మొబైల్ అనేది తిప్పి చూస్తే తప్ప మనకు డిస్ప్లే పైన అయితే మనకైతే ప్లాస్టర్ అనేది కనిపించడం అయితే జరగదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఈ మొబైల్కు హెడ్ ఫోన్ జాక్ అలాగే చూసుకున్నట్టయితే మన ఛార్జింగ్ కనెక్టర్ దగ్గర అయితే ప్లాస్టర్ అయితే వేసాంగా. సో ఇప్పుడైతే ఈ ప్లాస్టర్ అనేది మన మొబైల్ని వాటర్ నుండి ఎంతవరకు కాపాడుతుంది అనేది ఇప్పుడు లైవ్లో అయితే టెస్ట్ చేసేసి చూద్దాం. సో ఇక్కడైతే వాటర్ అయితే ఉన్నాయి. సో ఈ వాటర్లో అయితే ఇప్పుడైతే ఈ మొబైల్ అయితే వేసి అయితే చూద్దాం ఈ మొబైల్ అనేది ఎంతవరకు డ్యామేజ్ అవుతుంది, అలాగే ఈ మొబైల్ని ప్లాస్టర్స్ అనేది ఎంతవరకు కాపాడుతాయి అనేది అయితే ఇప్పుడు టెస్ట్ చేసి అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారుగా, ఇది రన్నింగ్ మొబైల్. సో నేను డెడ్ మొబైల్ ఇట్లా వేస్తున్నాను అనుకోకరి. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇప్పుడు నేనైతే ఈ మొబైల్ అనేది ఇందులో వేస్తాను చూడండి, వాటర్లో వేస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో మొబైల్ కనుక మళ్ళీ స్విచ్ ఆఫ్ అయిన మొబైల్ వేస్తున్నాను అనుకున్నారు. సో ఇప్పుడు నేను వాటర్లో అయితే వేస్తాను చూడండి. సో వాటర్లో వేసాక కొద్దిగా వాటర్ కూడా పోద్దాం ఇది. సో ఇక్కడ చూడొచ్చు, కొద్దిగా వాటర్ కూడా పడ్డది. సో ఈ విధంగా పడ్డది అనుకుందాం ఈ మొబైల్ వాటర్లో. సో ఇక్కడ మీరు చూడొచ్చు. చూడండి ఫ్రెండ్స్, వాటర్లో పడ్డది. నేను కొంచెం వాటర్ కూడా పోస్తాను చూడండి. సో ఇప్పుడైతే ఇది మొబైల్లోకి వాటర్ వెళ్ళా లేదా అనేది అయితే టెస్ట్ అయితే చేద్దాం. సో ఫస్ట్ అయితే మొబైల్ అయితే క్లీన్ అయితే చేద్దాం. సో ఇప్పుడు నీ మొబైల్ అనేది టోటల్గా క్లీన్ చేస్తున్నాను చూడండి. సో మొత్తం అయితే మొబైల్ అయితే క్లీన్ చేశాను. సో మొబైల్ అయితే ఆన్లోనే ఉంది. సో ఇప్పుడు మనం అయితే దీన్ని కొంచెం నీట్గా చేసి అయితే ఇందులోకి వాటర్ వెళ్ళా లేదని అయితే చెక్ చేసి అయితే చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అయితే టోటల్గా అయితే క్లీన్ అయితే చేద్దాం మొబైల్ని. సో క్లీన్ చేశాక నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేనైతే దీనికి ఉన్న ప్లాస్టర్స్ మొత్తం ఉడబిక్తున్నాను చూడండి. సో
సో ప్లాస్టర్స్ మనం ఇంత ముందుకైతే వేసాం కదా, ప్లాస్టర్స్ కూడా పీకేస్తున్నాను. సో ప్లాస్టర్స్ అయితే మొత్తం అయితే తీసేస్తున్నాను ఇప్పుడు. సో ఇప్పుడైతే ప్లాస్టర్స్ అయితే ఏం లేవు. సో దీని అయితే కొంచెం క్లాత్తో అయితే క్లీన్ అయితే చేద్దాం ఇప్పుడు. ఫైనల్గా అయితే ప్లాస్టర్ అన్నీ ఉడబీకాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు మొబైల్లోకి ఎక్కడికి కూడా వాటర్ అయితే వెళ్ళలేదు. సో ఇక్కడ మీరు చూడొచ్చు కెమెరా కూడా యాజ్ ఇట్ ఈజ్గా మనకైతే నీట్గా అయితే వర్క్ చేస్తుంది. సో కెమెరా కావచ్చు, అలాగే ఇక్కడ నేను ఇంకా చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం మనకైతే మొబైల్ అయితే సూపర్గా వర్క్ అవుతుంది. సో మనకి ఎక్కడ కూడా ఇందులో మొబైల్కి అయితే ఎక్కడ కూడా వాటర్ వెళ్ళలేదు. మెయిన్ ఏంటంటే మనకు మొబైల్లోకి ఇక్కడ నుండి ప్లస్ ఈ వ్యాల్యూమ్ బటన్స్ ఇక్కడ నుండి మనకైతే వాటర్ అయితే వెళ్తాయి. సో మనం ప్లాస్టర్లతోటి ఈ రెండు అనేది క్లోజ్ చేసాం కాబట్టి మనం అయితే మొబైల్ అనేది వాటర్లో పడ్డా కానీ మనకైతే వాటర్ అయితే ఇందులోకి అయితే వెళ్ళలేదు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీరు జస్ట్ ఒక 20 రూపీస్ ప్లాస్టర్ని యూజ్ చేసి అయితే మీ యొక్క మొబైల్ని ఒక వాటర్ ప్రూఫ్ మొబైల్ లాగా అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఫైనల్గా ఈ వీడియో అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.